ఆస్కార్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. డాల్బీ థియేటర్ ఈ వేడుకకు వేదికైంది. వివిధ కేటగిరీల్లో పోటీపడ్డ ఉత్తమ సినిమాలు, యాక్టర్స్ కు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఉత్తమ సహాయ నటునిగా కీరన్ కైల్ కల్కిన్, ఉత్తమ సహాయ నటిగా జోయా సాల్దానాలు మెరిశారు. హోస్ట్ గా కానన్ ఓబ్రెయిన్ నవ్వులు పూయించారు. అనోరా ఈ ఏడాది ఆస్కార్ వేదికపై ఎక్కువసార్లు వినిపించిన పేరు. మిగిలిన చిత్రాలతో పోలిస్తే ఒకంత తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ దాదాపు 5 విభాగాల్లో విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆస్కార్ వేదికపై ఒకే చిత్రానికి ఉత్తమ చిత్రం, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అవార్డులు అందుకున్న వ్యక్తిగా దర్శకుడు సీన్ బేకర్ రికార్డు సృష్టించారు. ఆడంగే గ్రేవ్స్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిలిం అనుజ. ఈసారి భారత్ తరపున బరిలో నిలిచిన అనుజకు నిరాశ మిగిలింది. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఐ యామ్ నాట్ ఏ రోబోను ఆస్కార్ వరించింది. ఆస్కార్ వేడుకల్లో రెడ్ కార్పెట్ పై టాప్ హీరోయిన్ల హొయలు ఆహుతులను అలంకరించాయి. ఆస్కార్ ను ఇచ్చేసినటువంటి సెలబ్రిటీలు ట్రెండీ డ్రెస్సుల్లో ఆకట్టుకున్నారు. పాప్ సింగర్, నటి సెలీనా గోమెజ్ రోజ్ గోల్డ్ గౌన్ లో మెరిశారు. ఈ డ్రెస్ కు ఒక ప్రత్యేకత ఉంది. 16,000 క్రిస్టల్స్ పొదిగి దీన్ని తయారు చేశారు. ప్రస్తుతం ఈ డ్రెస్ డిజైనర్స్ ను కూడా ఆకట్టుకుంటోంది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ వదిలా కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా మూవీ ది ప్యారడైజ్. సోనాలి కులకర్ణి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతోంది. ఈ మూవీపై ప్రేక్షకులు భారీగా అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించారు ప్రముఖ నిర్మాత రవిశంకర్. ఈ సినిమా కథ ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయలేని పాయింట్ తో వస్తుందని, ఇలాంటి సినిమా కథను ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందని ఆయన తెలిపారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం దేవరా పార్ట్ 2 స్క్రిప్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఇంట్రెస్టింగ్ గా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ తన టీంతో వర్క్ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కోసం ఒక ప్రత్యేక పాత్రను డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇటీవల వచ్చిన మూవీ దేవరా. దర్శకుడు కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కించగా భారీ హిట్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీని జపాన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు. ఈ మూవీ జపాన్ లో ఈ నెల 28 నుంచి రిలీజ్ కాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో ఒక మూవీ రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ వరకు జరుగుతోంది. 2 ఫన్ సీక్వెన్సెస్ ను ఫైనల్ చేశామని చెప్పారు. ఈ మూవీ వేసవిలో ప్రారంభమవుతుందని టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్. ఈ మూవీపై మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వరన్ క్రేజీ కామెంట్స్ చేశారు. ఈ మూవీ కోసం కసిగా పనిచేస్తున్నట్టు హర్షవర్ధన్ రామేశ్వరన్ చెప్పుకొచ్చారు. అద్భుతమైన సంగీతం అందిస్తామని హర్షవర్ధన్ చెప్పారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగతో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు. శర్వానంద్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేసిన మూవీ మనమే. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మూవీ విడుదలయ్యి దాదాపు 9 నెలలైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ ను పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని సొంతం చేసుకోగా అతి త్వరలోనే ఈ మూవీ అందుబాటులోకి రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఈ నెల 9 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానున్నట్టు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నటి మీనాక్షి చౌదరిపై ఇటీవల పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. మీనాక్షి చౌదరిని ఏపీ ప్రభుత్వం విమెన్ ఎంపవర్మెంట్ అంబాసిడర్ గా నియమించనున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా యాక్ట్ చేసిన మూవీ ధూమ్ధామ్. సాయి కుమార్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చ దీన్ని తెరకెక్కించారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ మూవీ ఈటీవీ విన్ స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్లోకి వచ్చిన 2 వారాలకే ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. బాపు, బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ మూవీకి దయా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. జియో హాట్స్టార్ వేదిక ఈ నెల 7 నుంచి అందుబాటులోకి రాబోతుంది ఈ మూవీ. మిథున్ చక్రవర్తి హీరోగా తమిళ్, తెలుగులో రాబోతున్న చిత్రం లవ్ స్టోరీ బిగిన్స్. వర్మ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ప్రేమలోని కొత్త కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న ఈ మూవీలో మిథున్ సరసన వర్ష, శ్వేత యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన వస్తావా అనే గీతాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవిష్కరించారు.
విక్రాంత్ చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ సంతాన ప్రాప్తిరస్తు సంజీవ్ రెడ్డి డైరెక్షన్లో మధుర శ్రీధర్ రెడ్డి హరిప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. సంతాన ప్రాప్తిరస్తు టీజర్ రిలీజ్ కాబోతుంది. హాస్య నటుడు సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం పెళ్లి కాని ప్రసాద్. ప్రియాంక శర్మ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అభిలాష్ రెడ్డి ఈ మూవీని తెరకెక్కించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా టీజర్ ను యాక్టర్ ప్రభాస్ విడుదల చేశారు. మరోవైపు ఈ మూవీ ఈ నెల 21 నుంచి విడుదల కాబోతుంది. అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ పట్టుదల. ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ ఇవాళ్టి నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చినటువంటి మూవీ జైలర్ 2 ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. ఒక ప్రత్యేక సెట్ లో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ కోసం కొన్ని స్పెషల్ స్టంట్స్ కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. వికీ కౌశల్ రష్మిక ప్రధాన పాత్రలో నటించిన మూవీ చావా. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. గత నెలలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై మార్చి 7న ఇది విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చావా తెలుగు ట్రైలర్ ను టీం విడుదల చేసింది.